ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ సర్వోన్నత అభివృద్ధి సాధించింది. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, తీసుకొచ్చిన విప్లవాత్మక పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాయని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది. తెలంగాణను జలసిరులతో నింపి సాగును పండుగగా మార్చాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలను ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరంటారు. దీనికి తగ్గట్టే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని దాచిపెట్టాలని రేవంత్ బృందం లేదు. ఆర్బీఐ, నీతి ఆయోగ్ వంటి మేధో సంస్థలు, ది ఎకానమిస్ట్ వంటి అంతర్జాతీయ పత్రికలు, నిపుణులు కేసీఆర్ పాలనను ఇప్పటికే వేనోళ్ల పొగిడారు. తాజాగా ఈ జాబితాలో కేంద్ర ప్రభుత్వం వెలువరించిన ఆర్థిక సర్వే 2025-26 కూడా చేరింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన వ్యవసాయాభివృద్ధి, ఉద్యోగ కల్పన, మహిళలకు ఆర్థిక స్వావలంబన ఇత్యాది అంశాలను సర్వే ప్రశంసించింది. కేసీఆర్ పాలనలో తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మకమైన పాలసీలతో సేవారంగం రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దీన్ని రుజువు చేస్తూ సేవారంగంలో టాప్ 4 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా నిలిచిందని ఆర్థిక సర్వే కొనియాడింది. ఐటీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ వంటి సేవల్లో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు మొత్తంగా 40% వాటాను కలిగి ఉన్నట్టు ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పుడు అంటే 2014లో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్నట్లు ఆర్థిక సర్వే తెలిపింది. అయితే 2023 ఆర్థిక సంవత్సరానికి ఇది 2.2 కోట్ల ఎకరాలకు పెరిగినట్లు వెల్లడించింది. కేసీఆర్ సర్కారు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్, మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, చెరువుల పునరుజ్జీవనానికి ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకాలతోనే రాష్ట్రంలో సాగు విప్లవం సాధ్యమైందని ఆర్థిక సర్వే చెప్పింది. అలా 9 ఏళ్ల వ్యవధిలోనే 89 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడంలో కేసీఆర్ సర్కారు విజయం సాధించినట్లు ప్రశంసించింది. అలా కేసీఆర్ పాలనలో సాగు విస్తీర్ణం పెరగడంతో తెలంగాణ ధాన్యాగారంగా మారిందని ఆర్థిక సర్వే కొనియాడింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలతో నీటిపారుదల సౌకర్యాలు మెరుగయ్యాయని, సహజ నీటి వనరులకు కొత్త జీవం వచ్చిందని తెలిపింది. పరిస్థితులకు తగినట్లు కొత్త వ్యవసాయ వంగడాల్ని అభివృద్ధి చేయడంతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించినట్లు ఆర్థిక సర్వే కొనియాడింది. మొత్తంగా 9 ఏళ్లలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందన్న నిపుణుల వ్యాఖ్యల్ని ఆర్థిక సర్వే గణాంకాలు ధృవపరిచాయి. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. ఉద్యమం తరహాలో చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. మిషన్ కాకతీయ పథకం 4 దశల్లో మొత్తంగా 27,625 చెరువుల్ని పునరుద్ధరించగా ఆ చెరువుల కింద 20.78 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పూడికతీత ద్వారా 8.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరగ్గా ఏకంగా 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమైంది. మొత్తంగా ప్రాజెక్టుల కమాండ్ ఏరియాలోని 20,000కు పైగా చెరువుల్ని ప్రాజెక్టులతో లింకు చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే అందులో 10,000కు పైగా చెరువులని ప్రాజెక్టులకు ముడిపెట్టడంతో పాటు నదీ జలాలతో నింపుతూ వచ్చారు. 5.36 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. ఉచిత కరెంటుతో బోరుబావుల కింద వ్యవసాయం పండుగలా సాగింది. 45 లక్షల ఎకరాలు 30 లక్షల బోర్ల కిందనే సాగైంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన వీహబ్ కార్యక్రమాన్ని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. శ్రామిక రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి వీహబ్ దోహదపడినట్టు వివరించింది. వీహబ్ ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరిందని వెల్లడించింది. పెట్టుబడిదారులకు మహిళా పారిశ్రామికవేత్తలు స్థాపించిన స్టార్టప్లకు వీహబ్ ఓ వారధిగా నిలిచిందని కొనియాడింది. అంతేకాదు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో పనిచేసే మహిళలకు భద్రతను కల్పిస్తూనే అప్పటి వరకు వారిపై ఉన్న ఆంక్షల్ని అప్పటి కేసీఆర్ సర్కారు ఎత్తేసింది.
దీంతో మహిళా కార్మికులకు పనిచేసే వెసులుబాటు లభించిందని ఆర్థిక సర్వే పేర్కొంది. వీహబ్ ఇప్పటివరకు మహిళలు నిర్వహించే 4,527 స్టార్టప్లకు సపోర్ట్ ఇచ్చింది. 5 ముఖ్యమైన రంగాలలో 50 మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు ఇంక్యుబేట్ చేస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఆవిర్భవించిన తెలంగాణ కేసీఆర్ పాలనలో కాళేశ్వరం జలసిరులతో జల భాండాగారంగానే కాదు, కొలువుల ఖిల్లాగానూ మారింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో యువతకు లక్షలాది కొలువుల్ని కల్పించింది. జనాభా పరంగా దేశంలో 3% వాటా కూడా లేని తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఏకంగా 5% వాటాను కలిపి ఉన్నట్లు తాజాగా తేలింది. తయారీ రంగ ఉద్యోగాల్లో రాష్ట్రాలు 60% వాటా కలిగి ఉండగా అందులో తెలంగాణ 5% వాటాతో టాప్ ప్లేస్ లో ఒకటిగా నిలిచినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. జనాభా, కొలువుల ప్రాతిపదికన చూసుకుంటే ఈ జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ హయాంలో ఇప్పటివరకు పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉద్యోగాల కల్పన దాదాపు రెట్టింపయ్యింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ వంటి విధానాలు దీనికి ప్రధాన కారణం. గత 10 ఏళ్లలో తయారీ రంగంలో సుమారు 15 లక్షల నుంచి 18 లక్షల వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. 10 ఏళ్లలో ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య దాదాపు 3 రెట్లు పెరిగింది. 10 లక్షల మందికి ఉపాధి లభించింది. 20,000కు పైగా కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు ప్రారంభమయ్యాయి. దేశంలోని మొత్తం ఫార్మా ఉద్యోగాల్లో తెలంగాణ వాటా 30% ఉన్నది. ఈ రంగంలో సుమారు 4 లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించింది.